లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మన బర రాజశేఖర్ గారు, వారంపూడి మధు గారు, బాబు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన సిరిపురం రైతులకి, నాయకులకి, వేరే గ్రామాల నుంచి వచ్చిన రైతులకి సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్న రామదాస్ నాయక్ గారు ఎన్నుంటే ఈ నియోజకవర్గం గ్రామ పెద్దలకి, రైతులకి, పార్టీ నాయకత్వానికి అందరికీ అంతా ఉంది. మీరు తప్పుడు ఆలోచన చేయకండి అని మీకు మనవి చేస్తూ ఇందిరమ్మ ఇల్లు కూడా 3500 ఇళ్ళు ఈ నియోజకవర్గంలో ఇచ్చేసాం. 2 నెలల్లో అందరు ఇల్లు కట్టాలి. ఇంకేదైనా పేద ఇది నిరంతర ప్రోగ్రాం. ఇది ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఈ ఒక్కరోజు ఆగిపోయేది కాదు. ఇది నిరంతర ప్రోగ్రాం. మొత్తం 2 సార్లు 3 సార్లు ఇస్తాం ఈ రాష్ట్రంలో. మనం ఈ నియోజకవర్గంలో 3500 ఇచ్చినాం. ఇంకా 1500 ఇళ్ళు వచ్చినాయి అంటే 5000 ఇళ్ళు. ఇంకా మాకు ఐటీడీఏ నుంచి కొన్ని ఇళ్ళు వస్తాయి. నియోజకవర్గంలో ప్రతి గడ్డి గుడిసెలో ఉన్నా, ప్రతి రేకుల ఇళ్ళు ఉన్నా, భర్తలేను అమలకి, హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళకి అందరినీ గుర్తించే కార్యక్రమం నడుస్తూ ఉంది. అందరికి ఇళ్ళు వస్తాయి. ఎవరో కేసీఆర్ మంత్రులు మాకు రాలేదు. అసలు సంవత్సరానికి 10 ఇళ్ళు సిరిపురానికి ఇచ్చుంటాయి. ఈ 10 సంవత్సరాలు 100 ఇళ్ళు వచ్చాయి. ఏమో అధ్యక్ష ప్రసాద్, సిరిపురం గ్రామశాఖ అధ్యక్షుడు ప్రసాద్ గారికి ప్రత్యేక నమస్కారం. 10 సంవత్సరాలు కేసీఆర్ నీకు 10 ఇళ్ళు ఇచ్చుంటే 100 ఇళ్ళు వచ్చాయి. ఇప్పటికి సిరిపురం పెద్ద సిటీ అయిపోయేది. అయినా ఒకే సంవత్సరంలో ఎన్ని ఇచ్చాం? 40 ఇళ్ళు ఇచ్చాం. ఇంకా 10 ఇస్తామని మనం చేస్తా ఉన్నా. ఎక్కడ ఆగాయ బాబు కొద్దిగా వాడిని అడుగు పోయి కేసీఆర్ పడినోడిని, నీ డబ్బులు మొత్తం దోచుకోపోయాడు, వాడిని అడుగు పడుకోరా ఇక్కడికి. కాబట్టి ఆశీర్వదించాలని మనం చేస్తా ఉన్నాం. పని చేతగానోళ్ళు, పని తేనేళ్ళు, పని చేయనోళ్ళు, చేతగానోళ్ళు ఏదో ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎవరు పట్టించుకోవద్దు సిరిపురం గ్రామ ప్రజలని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఇల్లు ఇచ్చుంటే ఇలా మాకు ఇబ్బంది ఉండేది కాదు. నువ్వు ఆ రోజు రుణమాఫీ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. నువ్వు ఇస్తున్న 1 లక్ష కష్టంగా ఒకేసారి వేస్తుంటే ఇలా సిరిపురం రైతులు, ఈ నియోజకవర్గ రైతులు, వైరా నియోజకవర్గం, వైరా మండల రైతులు ఇలా రాత్రిపూట ఇయ్యాలా మాకు ఇంకా రాలేదు అని ఇబ్బంది పడి తోడు కాదు. ఇలా పాపం మూట కట్టుకొని పోయినావు కేసీఆర్. అందరూ అప్రోపాలు చేసిపోయినావు. వాళ్ళందరినీ రైతులందరూ ముంచిపోయినావు. ఒక్కొక్కరిని చెడా కూర్చుకొని రోడ్డు మా మీద వదిలిపోయినావు. కాబట్టి అందరికీ ప్రభుత్వ పరంగా సహాయం చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి రైతు భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇలా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలో మంత్రులతో సహా, ముఖ్యమంత్రులతో సహా కూడా రైతులను పక్కన పెట్టుకుని ఆనందంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇంకెవరైనా ఈ దేశంలో ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే చెప్పండి, తల దించుకొని పోతాం. మీ కేసీఆర్ రాష్ట్రం దేశం అంతా తిరిగి రమ్మను, అలాంటి రాష్ట్రంలో ఇస్తారని చెప్పమను. తల దించుకొని తిరుగుతాం తప్ప వాడు వీడు మాట విని మీరు అభివృద్ధి చేసే వాళ్ళని, పని చేసే వాళ్ళని, వస్తున్న కార్యక్రమాల్ని మీరు ఎక్కడ బదనాం చేసే కార్యక్రమం చేద్దామని మనం చేస్తూ చాలా కార్యక్రమాలు చేశాం. మనం ఇంకా భవిష్యత్తులో ఈ నియోజకవర్గం